హాయ్ హలో నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఈరోజు నేనైతే కాకరకాయ వేపుడు చేస్తున్నాను. ఇది అందరూ తినొచ్చు, అంత చేదేముండదు. ఈ కాకరకాయ వేపుడు నా స్టైల్లో నేను ఎలా తయారు చేశానో చూపించబోతున్నాను. దీనికోసం ముందుగా నేనైతే స్టవ్ మీద పాన్ పెట్టి ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ కొద్దిగా ఎక్కువే పడుతుంది. ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, ఎండుమిర్చి, కొద్దిగా జీలకర్ర కూడా వేసి కలిపేస్తున్నాను. ఈ తాలింపు కోసం నేనైతే కాకరకాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. మీడియం సైజు ఉల్లిపాయ అయితే ఇలా కట్ చేసుకున్నాను. కొద్దిగా కరివేపాకు, నా దగ్గర ఒక చిన్న క్యారెట్ అయితే మిగిలిపోయింది, దాన్ని కూడా కట్ చేసి ఇందులో వేసేసాను. ఉల్లిపాయ ముక్కలు తనీగా వేయించాల్సిన అవసరం లేదు. కాకరకాయ వేగే లోపల ఉల్లిపాయ ముక్కలు కూడా వేగిపోతాయి. ముందుగా ఉప్పు వేస్తే కాకరకాయలో ఉండే నీరంతా బయట వచ్చేస్తుంది. అప్పుడు ముద్దగా అయిపోతుంది కాకరకాయ కూడా. నేను ఇప్పుడు వేయడం లేదు ఉప్పు అయితే. కాకరకాయ అయితే ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ కాకరకాయ ముక్కలు వేగడానికి కొద్దిగా టైం పడుతుంది. ఇప్పుడు దీనికోసం నేనైతే ఒక మిక్సీ జార్లోకి తగినంత ఉప్పు, 6 వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను, 3 స్పూన్స్ ధనియాల పొడి అయితే తీసుకున్నాను, పసుపు కొద్దిగా, ఈ కారం కొద్దిగా కారం ఎక్కువ ఉంది, 1½ స్పూన్ కారం తీసుకున్నాను, జీలకర్ర 1 స్పూన్ తీసుకొని మిక్సీలో మెత్తగా పొడి చేసేసుకున్నాను. దీనిలా పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు కాకరకాయనైతే ఇలా వేయించుకోవాలి. కాకరకాయని జబ్బులు వచ్చినాక తినడం కాదండి, జబ్బులు రాకుండా ముందే వారంలో 1-2 సార్లు తింటే ఆరోగ్యం బాగుంటుంది. మేము చిన్నప్పుడైతే పెద్దవాళ్ళు కుక్క కరిసిందనుకోండి, ఈ కాకరాకుని గబగబా రసం పిండి కుక్క కాటు మీద వేస్తారు. అలా చేయడం వల్ల రక్తంలోకి ఆ విషం కలవదని చెప్తూ ఉంటారు. పల్లెటూర్లలో ఎవరికైనా కాళ్ళు నొప్పులు, కీళ్ళ నొప్పులు ఉండి వాపు వచ్చిందనుకోండి, ఈ కాకరకాయ రసం పూసి కొద్దిగా లైట్గా మసాజ్ చేస్తారు. వాపు తగ్గుతుంది, కీళ్ళ నొప్పులు కూడా తగ్గుతాయి. ఈ మాత్రం వేయితే చాలు. ఇప్పుడు ఇందులో ముందుగా మిక్సీలో పౌడర్ పట్టుకున్నాం కదా, అది ఇప్పుడు ఇందులో వేసి కలిపేస్తున్నాను. ఇప్పుడు చాలామంది కాకరకాయని చూసిన వెంటనే షుగర్ ఉన్న వాళ్ళు మాత్రమే తీసుకుంటారు అని అనుకుంటూ ఉంటారు. షుగర్ వచ్చిన తర్వాతే ఈ కాకరకాయని ఎక్కువ యూజ్ చేస్తున్నారు. ఆ భగవంతుడు ప్రతి మనిషికి ఒక లోపము, సుఖము, కష్టం ఇచ్చినట్లు ప్రతి కాయకి ఒక గుణాన్ని ఇచ్చాడు. అది గ్రహించి వాటి విలువ తెలుసుకొని మనం ఎప్పుడు ఎలా వాడాలో అలా వాడితే ఆరోగ్యం చాలా బాగుంటుంది. కాకరకాయ చేదుగా ఉంటుంది, ఈ చేదు నాకు ఇష్టం లేదు అని చాలామంది అయిష్టం చూపిస్తారు. ఇలా చేసుకొని చూడండి, అంత చేదేముండదు, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఉడకబెట్టేసి ఆ రసాన్నంతా పిండేసి బెల్లం వేసేసి నిమ్మరసం వేసేసి రకరకాలుగా చేదు లేకుండా చేసుకొని తినేస్తూ ఉంటారు. అలా కాకుండా 6 రుచుల్లో చేదు కూడా ఒక రుచి, దీన్ని కూడా ఎంజాయ్ చేస్తూ తినండి, ఆరోగ్యంగా ఉండండి. అంతే అండి, కాకరకాయ తాలింపు అయితే రెడీ అయిపోయింది. దీన్ని ఇలాగే తినచ్చు, సైడ్ డిష్గా కూడా తినచ్చు. మీరు కూడా ఒకసారి ఇలా తయారు చేసుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఓకే అండి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.